హాయ్, వెల్కమ్ టు ద విజన్టెక్ కంప్యూటర్స్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ రామంజీ. ఇవాళ మనము సి లాంగ్వేజ్ ట్యుటోరియల్స్లో సి లాంగ్వేజ్ని తెలుగులో నేర్చుకుందాములో భాగంగా స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ గురించి తెలుసుకుందామండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ మనం యాక్చువల్గా థియరిటికల్గా నేర్చుకోవాలంటే చాలా డిఫికల్టీ వన్ కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు బాగా నీట్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. దానికి ముందు మనము సి లాంగ్వేజ్ కంపైలర్ని ఓపెన్ చేసుకోవాలి. స్టార్ట్ బటన్లోకి వెళ్ళండి. నేను టర్బో సి ప్లస్ ప్లస్ లేదా టర్బో సి ఈ కంపైలర్స్ని వాడతానండి. ఎందుకంటే మీరు ఇంత ఓల్డ్గా ఉన్నారంటే లేదండి, న్యూ కంపైలర్స్లో కూడా చెప్పడం జరుగుతుంది మీకు. ఎందుకంటే న్యూ కంపైలర్స్ సజెషన్స్ ఇస్తాయి, ఆటోమేటిక్ సజెషన్స్. అలా ఇవ్వకూడదండి. ఫస్ట్ స్టార్టింగ్లో మనం వీటి మీదనే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచి గ్రిప్ ఉంటుందండి. సో కాబట్టి దట్స్ వై నేను ఇది తీసుకుంటున్నాను. టర్బో సి ప్లస్ ప్లస్ కానీ టర్బో సి ప్లస్ ప్లస్ 4.0 కానీ ఏదైనా తీసుకోండి. ఇందులో ఎంఎస్ దాస్ సంబంధించిన టర్బో సి ప్లస్ ప్లస్ కానీ లేదా నల్ల యాపిల్కే నల్లగా ఉంటుందా? లేదు కదా. సో ఈ నల్ల యాపిల్ ఉన్న టర్బో సి ప్లస్ ప్లస్ ఏదైనా కానీ నేను ఇది వాడుతున్నానండి. ఇలా క్లిక్ చేశాను, వచ్చేసిందా? ఏం చేయాలి? వెంటనే స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్ కొట్టడానికి ముందు ఒక్క సెకండ్ ఏమంటే, ఏంది సార్ మీరు భలే చెప్తారంటే, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఎలా టైప్ చేస్తామో మనకు తెలియాలండి. సో ఎలా టైప్ చేస్తాం? ఇది ఈ సింబల్ రావాలండి. ఇలా కొడుతుంటే మనకు ఈ సింబల్ వచ్చిందా అండి? రాలేదు కదా. మరి ఏం చేయాలండి? షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాల్సి ఉంటుంది. షిఫ్ట్ హ్యాష్ ఇంక్లూడ్ తర్వాత ఈ లెస్ దాన్ ప్రెస్ చేస్తున్నా రావట్లేదు. షిఫ్ట్ పట్టుకొని ఈ లెస్ దాన్ ప్రెస్ చేయాలా? అర్థమవుతుందా ఇక్కడ నేను చెప్పేది? డాట్ కావాలా? డాట్ హెచ్. ఓకే, షిఫ్ట్ పట్టుకొని గ్రేటర్ దాన్ సింబల్ కిందికి రావాలంటే ఎంటర్కి. ఇవన్నీ మాకు తెలుసులేండి సార్ అని అంటారా? ఓకే, తెలియని వాళ్ళు ఉంటారు కదా, కీబోర్డ్ సంబంధించి ఎలా టైప్ చేయాలనే నాలెడ్జ్ నిండకపోవచ్చు కొద్ది మందికి. వాళ్ళ కోసం చెప్తున్నానండి. లెట్ మీ బీ పేషెంట్ అండి. సో ఓకే, పేషెంట్ అంటే పేషెంట్ కాదు, కొద్దిగా వెయిట్ చేయండి, అయిపోగొడతానండి. అందుకే నేను కీబోర్డ్లు కూడా టైప్ చేస్తున్నా. స్పెషల్ సింబల్స్ దగ్గర మీకు ఇక్కడ చూపిస్తున్నా. లెస్ దాన్ CONIO డాట్ హెచ్ ఓకే, షిఫ్ట్ పట్టుకుని గ్రేటర్ దాన్ సింబల్ కిందికి రావాలంటే ఎంటర్కి. వాయిడ్ మెయిన్ 90 కొడుతున్నా. 90 కాదండి, నాకు కావాల్సింది ఏం కావాలి? రౌండ్ బ్రాకెట్స్ కావాలంటే షిఫ్ట్ పట్టుకొని 9, షిఫ్ట్ పట్టుకొని 0 కిందికి రావాలంటే ఎంటర్కి. ఈ కర్లీ బ్రేసెస్ అంటే వీటినే ఏమంటారు మీ భాషలో? ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు. కర్లీ బ్రేసెస్ కావాలంటే షిఫ్ట్ పట్టుకుని ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ printf ఏ గుడ్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్ అని రాస్తున్నామండి. అని రాసేసి షిఫ్ట్ పట్టుకొని 0 మీద ప్రెస్ చేస్తాం, సెమీకోలన్ వాడాం, ఎంటర్కి కొట్టాం, షిఫ్ట్ పట్టుకొని ఇలా వాడాం. సో కీబోర్డ్లో షార్ట్ కట్స్ ఎలా వాడతారో ఐడియా ఉందండి మీకు? ఓకే, ఫైన్ అండి, వెరీ గుడ్. సో కాబట్టి ఇప్పుడు మనము ఇక్కడ స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత వేరే వింత ప్రపంచంలోకి వచ్చేసామండి. ఇందులో మనం ఏం చేయాలా? ఫైల్లోకి వెళ్ళి న్యూ మీద క్లిక్ చేయండి. ఇలా వస్తుంది ఒక బ్లూ స్క్రీన్. ఈ యారో కీస్ మీద ఇలా ప్రెస్ చేయండి, ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత నేను ఒక చిన్న క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు డిస్ప్లే యువర్ నేమ్, లేకపోతే డిస్ప్లే యువర్ నేమ్ ఎందుకులోండి, డిస్ప్లే ఏ గుడ్ కోట్. ఒక కోట్ని డిస్ప్లే చేయండి. కోట్ అంటే వేసుకునే కోట్ కాదండి, ఒక మంచి కొటేషన్. ఓకేనా, రైట్. డిస్ప్లే అంటే ఏమండి? బయట కనపడుతుందా? లోపలికి ఎక్కడైనా షాప్లోకి వెళ్తారు మీరు, డిస్ప్లేలో పెట్టినా వెళ్ళి చూసుకోండి ఐటమ్స్ అంటారు. అంటే బయటికి కనపడితే లోపలికి కనపడతాయా? బయటికి అన్న దాన్ని ఇంగ్లీష్లో అవుట్ అంటాం, ఇక్కడ మనం అవుట్పుట్ అంటాం. అంటే టు షో సమ్ ఇన్ఫర్మేషన్. ఏం చేస్తుంది అది? టు షో సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే,
మరి ప్రింటర్లో నుంచి బయటకు వస్తుందా, స్కానర్లో నుంచి బయటకు వస్తుందా? ప్రింటర్లో నుంచి వస్తుంది. కాబట్టి మనము డిస్ప్లే అని అడిగామంటే ఏ ఫంక్షన్ వాడాల్సి ఉంటుంది? ప్రింట్ఎఫ్. ఆ పదం చెప్పడానికి ఇంత చెప్పానండి, కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్న #include stdio.h #include ఏందేందో చెప్తామన్నారు మీరు, ప్రతి లైన్ కొద్దిగా ఓపిక పట్టండి, నేను అన్నీ చెప్తాను, మీరేం వరీ కానక్కర్లేదు. సో ఇలాగా రాసేసాము. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. నో వర్రీ, నో ఫియర్స్. ఓకే, ఏ గుడ్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్. మొదలు పెట్టడం హాఫ్ పని పూర్తి చేసినట్లు ఈక్వల్ అంట. ఓకే, మనకి ఎందుకు లేండి సార్ అవన్నీ అవసరం అంటారు. సరే ఓకే, లీవ్ ఇట్. సార్ ప్రోగ్రామ్ రాసామండి, రాసాం కదా, వెరీ గుడ్. ఓకే, సో మనము ప్రోగ్రామ్ తప్ప కరెక్ట్ చేసుకోవడానికి కంపైల్ అనే ఒక మెనూ ఉంది. క్లిక్ చేస్తే కంపైల్కి కమాండ్ ఏమి ఇచ్చారండి? Alt+F9. క్లిక్ చేశాను. ఎన్ని లైన్స్ వచ్చాయి మనకి? 465 లైన్స్. ఏమండి అన్ని లైన్స్ రాశానా? ఏం సార్ ఏమన్నా దేమేమన్నా ఉందా దాంట్లో? లేదండి, వెయిట్, నేను చూపిస్తాను ఏం ప్రాబ్లం వచ్చిందని నేను చెప్తానండి. ఇక్కడ ఎర్రర్స్ ఎన్ని ఉన్నాయండి? 7 వచ్చాయి. ఎందుకో తర్వాత చెప్తానండి. వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా, వార్నింగ్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవాల్సిన విషయాలు ఎర్రర్స్ ఒకటి, లైన్స్ కంపైల్డ్ ఒకటి. ఇక్కడ ప్రెస్ ఎనీ కీ అంటుంది, ఇలా ప్రెస్ చేసాం. ఇక్కడ నో నేమ్ డాట్ cpp1 అంటే ఫస్ట్ లైన్లో ఎర్రర్ అని చెప్తుంది, మొదటి లైన్లో. ఇక్కడ రాసినటువంటి ఈ లైన్లో రైటర్స్ ఈ ప్రోగ్రామ్ అనేది నార్మల్ ఇంగ్లీష్ వర్డ్సా, ప్రోగ్రామ్ సంబంధించిన వర్డ్సా? నార్మల్ ఇంగ్లీష్ వర్డ్స్ కదండి. వాటిని కంపైలర్, సి లాంగ్వేజ్ కంపైలర్ గారు చెక్ చేయకూడదు, కానీ ఉండాలి కానీ చెక్ చేయకూడదు. అంటే ఇలా ఇక్కడ మనము ఫార్వర్డ్ స్లాష్లు 2 పెట్టాం. వీటినే కామెంట్ సెక్షన్ లేదా డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. కామెంట్ సెక్షన్ లేదా డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎందుకు వాడతామంటే మనం రాసినటువంటి ఇన్ఫర్మేషన్ కంపైలర్ అనేది చెక్ చేయకోకుండా ఉండడం కోసం వాడతామండి. ఓకేనా, అదనమాట విషయం. నెక్స్ట్ కంపైలేషన్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి? 7 ఉన్నాయి. పైది చూపియట్లా, cpp2 అంటే సెకండ్ లైన్లో తప్పు చూపిస్తుంది. ఇక్కడ రాసినటువంటి డిస్ప్లే అవుట్పుట్ టు షో సమ్ ఇన్ఫర్మేషన్ అనేది నార్మల్ ఇంగ్లీష్ వర్డ్సా, కంప్యూటర్ సంబంధించిన సి లాంగ్వేజ్ సంబంధించిన వర్డ్సా? నార్మల్ ఇంగ్లీష్ వర్డ్స్. సో కాబట్టి వీటిని కూడా హైడ్ చేశాను. మళ్ళా కంపైలేషన్ చేశాను. 7 పోయి ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయండి? 2 ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, రైట్, వెరీ గుడ్ అండి, బాగానే చేస్తున్నారు. ఇక్కడ స్టేట్మెంట్ మిస్సింగ్ అని చెప్తుంది. ఏందబ్బా స్టేట్మెంట్ మిస్సింగ్ అంటే సెమీకోలన్ అండి. ఓకే, అదేంటి సెమీకోలన్ స్టేట్మెంట్ మిస్సింగ్ అనేది ఏదో తర్వాత చెప్తానండి. స్టేట్మెంట్ అంటే ఏమీ లేదు. ఇక్కడ విషయానికి వచ్చేసి మామూలుగా మనం నోట్స్ రాస్తుంటాం, ఏదైనా నోట్స్ రాస్తుంటాం. నోట్స్ రాసేటప్పుడు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కంప్లీట్ అయిపోతూనే ఏ విధంగా అయితే ఫుల్ స్టాప్ పెడతామో అదేవిధంగా కంప్యూటర్ లాంగ్వేజెస్లో సెమీకోలన్ అనేది ఎందుకు తెలియజేస్తామంటే అక్కడితో ఒక లైన్ అయిపోయిందని తెలియజేస్తుంది అనమాట. అది ఒక స్టేట్మెంట్ అని అర్థం. ఓకే, సెమీకోలన్తో ఉన్నటువంటి ప్రతి లైన్ని స్టేట్మెంట్ అని అంటారు. వెరీ గుడ్, ఓకేనా, రైట్. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏమి, ఈ ఫస్ట్ లైన్ ఎందుకు వాడాం? దానికి ముందు కంపైలేషన్ చేస్తాను. ఎన్ని లైన్స్ కంపైల్డ్ అని వచ్చాయి? 465 లైన్స్. నేను అన్ని రాయలేదు కదండి, 10 కదా రాసిండేది లైన్ అంటే. నేను అన్నీ క్లారిఫై చేస్తాను. ఈ ఫస్ట్ లైన్ని నేను హైడ్ చేస్తున్నానండి డాక్యుమెంట్ సెక్షన్ ద్వారా, కామెంట్ సెక్షన్ ద్వారా. సో ఇప్పుడు చూడండి ఎన్ని లైన్స్ వచ్చాయి? 465 నుంచి 208 లైన్స్ వచ్చాయి. కింద ఎర్రర్స్ ఎన్ని చూపిస్తున్నాయి? 1 ఎర్రర్ చెప్తుందండి. ఎన్ని ఎర్రర్స్? 1 ఎర్రర్. ఆ ఎర్రర్ కూడా ఏమని చెప్తుంది? ప్రింట్ఎఫ్ ఎవడండి వీడు? ప్రింట్ఎఫ్ గాడు. ఈ ఫంక్షన్ ఎవడు? ప్రింట్ఎఫ్ అని రాసావు. ఈ ప్రింట్ఎఫ్ సంబంధించిన ప్రోటోటైప్ అంటే దానికి సంబంధించిన కోడ్ ఎక్కడుందయ్యా అని అడుగుతుంది. ఎందుకు ఇందాక రాలేదు, ఎందుకు వచ్చింది? ఈ కోడ్ని నేను హైడ్ చేశాను. దానివల్ల ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వర్క్ అవ్వాలి అంటే వీటిని హెడర్ ఫైల్స్ అంటాం. దీనికి సంబంధించిన కోడ్ ఇందులో రాసి పెట్టింటారు. ఎక్కడ? stdio.hలో. ఓకేనా, సరే. ఇంకోటి కూడా హైడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి కంపైలర్. ఇప్పుడు ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి? 3 ఎర్రర్స్. లైన్స్ కంపైల్డ్ ఎన్ని వచ్చాయి? 10. యాక్చువల్గా మనం రాసినది 10 లైన్లు రాసాం.
మనం రాసిన లైన్లన్నీ 10 రాస్తాం. మిగిలిన 455 లైన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మనము వాటిని హెడర్ ఫైల్స్ అంటాం. అంటే ఇక్కడ 3 ఎర్రర్స్ చెప్తుంది. సిఎల్ఆర్ ఎస్సిఆర్ దగ్గర, ప్రింట్ఎఫ్ దగ్గర, గెట్ సిహెచ్ దగ్గర. ఎవడండి ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్? ఎవడండి గెట్ సిహెచ్? ఈ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన కోడ్ ఎక్కడ రాసి పెట్టావు నువ్వు చెప్పవయ్యా అని అడుగుతుంది కంపైలర్. అప్పుడు ఏం చేయాలి అంటే, అయ్యో అంత సీరియస్ అవ్వద్దండి, నేను ఇక్కడ ఈ హెడర్ ఫైల్ రాసాను చూడండి, ఇందాక 3 ఎర్రర్స్ వచ్చాయి, ఓకేనా? సిఎల్ఆర్ ఎస్సిఆర్ ఎవడని, ప్రింట్ఎఫ్ ఎవడని, గెట్ సిహెచ్ అని. సో ఇప్పుడు అవే వస్తాయా? ఎర్రర్స్ తగ్గినాయా? 1 ఎర్రరే వచ్చింది. లైన్స్ కూడా పెరిగాయి, 10 లైన్స్, 200 లైన్స్ పెరిగాయి. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఎవడని అని అడుగుతుంది. అంటే ప్రింట్ఎఫ్ ఎవడు అని అడుగుతుందంటే దానికి సంబంధించిన హెడర్ ఫైల్ రాయలేదని అర్థం. అంటే హెడర్ ఫైల్స్ ఎందుకు రాయాలి? నువ్వు ప్రోగ్రాంలో వాడే ఏవైనా ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ప్రింట్ఎఫ్ కానీ, స్కాన్ఎఫ్ కానీ, లేదు ఇప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయండి? లేవు కదా. సో అంటే ప్రింట్ఎఫ్ కానీ, స్కాన్ఎఫ్ కానీ, సిఎల్ఆర్ ఎస్సిఆర్ కానీ, గెట్ సిహెచ్ కానీ, ఏవైనా ఫంక్షన్స్ ఉంటాయి. ఈ ఫంక్షన్స్ వర్క్ అవ్వాలంటే దానికి సంబంధించిన కోడ్ ముందే రాయబడి ఉండాలా. సో ముందే రాయబడి ఉన్నటువంటి ఆ కోడు, ఆ యొక్క ఫంక్షన్ సంబంధించిన కోడు హెడర్ ఫైల్స్ రూపంలో రాసి పెట్టింటారు. వీటిని హెడర్ ఫైల్ సెక్షన్ అంటారు. సో ఎందుకు వాడతాం హెడర్ ఫైల్స్ అనేది నేను ఇక్కడ నోట్స్ రాస్తున్నాను, ఇక్కడ ఎన్ఓటి నోట్. సో దీన్ని ఏమంటామంటే హ్యాష్ అంటారు, మీకు తెలుసు. ఓకే, ఫెంటాస్టిక్. దీన్ని సి లాంగ్వేజ్లో డైరెక్టివ్ అంటాం. ఎస్టీడీ అంటే ఏమి? స్టాండర్డ్ అని. ఎస్టీడీ తర్వాత ఇంకొక పదం ఏముందండి? ఐ అంటే ఏమి? ఇన్పుట్ అంటే టేకింగ్ వాల్యూస్ ఫ్రమ్ కీబోర్డ్ నుంచి వాల్యూస్ తీసుకుంటాం. అంటే ఏ ఫంక్షన్ వాడాలి? స్కాన్ఎఫ్. ఓకే, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. ఓ అంటే అవుట్పుట్ అంటే టు షో సమ్ ఇన్ఫర్మేషన్, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది అక్కడ? షో చేస్తుంది. అప్పుడు ఏ ఫంక్షన్ వాడాలా? ప్రింట్ఎఫ్. అంటే ప్రింట్ఎఫ్ సంబంధించిన ఫంక్షన్, స్కాన్ఎఫ్ సంబంధించిన ఫంక్షన్ వర్క్ అవ్వాలంటే stdio.h అనే హెడర్ ఫైల్ ఉండాలి. .h ఏం తెలియచేస్తుంది? హెడర్ ఫైల్. ఏమంటాం ఇక్కడ? హెడర్ ఫైల్ అని అంటాం. ఓకేనా? రైట్, ఫెంటాస్టిక్. అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? హెడర్ ఫైల్ ఇందులో con అంటే ఏమి? కన్సోల్. ఏమని అర్థం? కన్సోల్. ఐ అంటే ఏమని? ఇన్పుట్ అని. ఇన్పుట్ అంటే ఏమి? టు గెట్ ద బ్లాక్ స్క్రీన్. ఆ బ్లాక్ స్క్రీన్ కనపడడం కోసం గెట్ సిహెచ్ అనే దాన్ని వాడతాం. యాక్చువల్గా ఇది రిటర్న్ స్టేట్మెంట్ అంటారు, తర్వాత చెప్తానండి, మనకు అంత అవసరం లేదు. జస్ట్ బ్లాక్ స్క్రీన్ గుర్తుపెట్టుకొని చాలా, అంతే. ఓ అంటే అవుట్పుట్ టు క్లియర్స్ ద బ్లాక్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్. క్లీన్ చేయాలన్నప్పుడు సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకేనా? మరి .h అనేది ఏం తెలియచేస్తుంది? హెడర్ ఫైల్. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? stdio.h అనే హెడర్ ఫైల్ ఎందుకు రాసాము? ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వాలన్నా, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ వర్క్ అవ్వాలన్నా దానికి సంబంధించిన కూడా ఎక్కడ రాసింటారు? stdio.h. క్లియర్ కదండి? వై వి యూజ్ హెడర్ ఫైల్స్ అంటే మనం వాడే ఫంక్షన్స్, దానికి సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ రాయబడి ఉంటుంది. వీటిని హెడర్ ఫైల్స్ అని అంటాము. ఓకే, conio.h ఎందుకు రాస్తామండి? ఇక్కడ ఈ హెడర్ ఫైల్ని ఎందుకు రాస్తున్నామంటే conio.h అనే హెడర్ ఫైల్లో getch అనే ఫంక్షన్, CLR/SCR అనే ఫంక్షన్ ఏ విధంగా వర్క్ అవ్వాలా దానికి సంబంధించిన కోడ్ అంతా ఇందులో ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకొక చిన్న డౌట్ వచ్చి ఉంటుంది. కంపైలేషన్ చేద్దాం. ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి? 476 లైన్స్ కంపైల్డ్ అని వచ్చింది. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. వార్నింగ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ప్రోగ్రామ్ కరెక్ట్. ఇప్పుడు 476 కావాలంటే చూడండి, #include math.h అంటే మ్యాథమెటిక్స్ సంబంధించిన హెడర్ ఫైల్. ఆటోమేటిక్ లైన్స్ పెరిగిపోయాయి. ఇంకోటి కూడా వాడదాం, #include. నువ్వు వాడకపో ఫంక్షన్ సంబంధంలా, నువ్వు వాడే హెడర్ ఫైల్ రాసావంటే ఆ ఫంక్షన్ సంబంధించిన ఆ కోడ్ ఉంటుందండి, ఆ కోడ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? వై వి యూజ్ హెడర్ ఫైల్స్ అంటే నువ్వు వాడే ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఫంక్షన్స్ వర్క్ అవ్వాలంటే దానికి సంబంధించిన కోడ్ ముందే రాసి ఉంటారు. సి డెవలపర్స్, సి తయారు చేసిన వాళ్ళు
ఆ సి డెవలపర్స్ రాసినటువంటి ఆ కోడ్ అందులో నుంచి తీసుకొచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఈ హెడర్ ఫైల్స్ని వాడతాం. ఫస్ట్ లైన్ ఈజ్ క్లియర్ కదా. నెక్స్ట్ దీన్ని హర్ట్ కాదండి, హార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మనకు గుండె లేకుండా ఏ విధంగా అయితే బతకలేమో, ఈవెన్ దో మెయిన్ ఫంక్షన్ అనేది లేకోకుండా కూడా మనము సి కానీ C++ ప్రోగ్రామ్ కానీ C++ ప్రోగ్రామ్స్ రాయలేము. హార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మీరు థౌజండ్స్ ఆఫ్ లైన్స్, ల్యాక్స్ ఆఫ్ లైన్స్ ఎన్నైనా రాయండి, ఎంత పెద్ద ప్రోగ్రామ్ రాసినా వాయిడ్ మెయిన్ నుంచే స్టార్ట్ అవుతుంది. సార్ వేరే వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు చెప్పినప్పుడు ఇంట్ మెయిన్ అని రాశారు, దాని గురించి తర్వాత చెప్తానండి, నో వరీ. ప్రస్తుతానికైతే సి లాంగ్వేజ్కి అంత అవసరం లేదు, ఓకేనా. వాయిడ్ మెయిన్ అనేది కలిసి ఉండకూడదు. వై? బికాస్ ఇండియా చైనా ఎప్పటికి కలిసి ఉంటాయా? కలిసి ఉన్నట్లు ఉంటాయి కానీ విడిపోయి ఉంటాయి. కాబట్టి ఈ రెండు సపరేట్గా ఉండాలి, ఓకేనా. ఆ రెండు సపరేట్ వర్డ్స్. దీన్ని ఏమంటాం ఇక్కడ? స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్, ఓకేనా. దీన్ని ఏమంటాం? స్టార్టింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. దీన్ని ఏమంటారండి? ఎండింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ఇక్కడితో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడితో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసినదే ప్రోగ్రామ్ సంబంధించిన ఆన్సర్, ఓకేనా. మరి దీన్ని ఏమంటామండి? స్టేట్మెంట్. పైది కూడా స్టేట్మెంటే, ఓకేనా అండి. ఓకే, సరే. మరి ఎందుకు సరే ఇలాగా /* ఇలా రాసామంటే వీటిని మల్టీ లైన్ కామెంట్స్ అంటారు. వీటిని ఏమంటారంటే మల్టీ లైన్ కామెంట్స్ అంటారు. అంటే మనకు ఎక్కువ లైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనము కామెంట్స్ చూపించాలా కానీ దాన్ని కంపైల్ చేయకూడదు అన్నప్పుడు మల్టీ లైన్ కామెంట్స్ అంటాం. అంటే కామెంట్స్ రెండు రకాలు. ఏమండి? కామెంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఏమేమవి? సింగిల్ లైన్ ఒకటి. సింగిల్ లైన్ ఎలా ఉంటుంది? ఫార్వర్డ్ స్లాష్లతో ఉంటుంది. రెండోది మల్టీ లైన్, ఓకే. అంటే మల్టీ లైన్ అంటే ఎక్కువ లైన్ ఉంటాయి, /*/ ఇలా ఉంటుంది. మోర్ దాన్ 1 లైన్స్ ఇలా రాసినట్లు, ఓకేనా. అర్థమవుతుందా? సో కాబట్టి ఈ విధంగా రాస్తాం. ఇజ్ ఇట్ క్లియర్ కదండి ఇక్కడ? సో దీన్ని ఏమంటామంటే మనం స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటాం. ఇజ్ ఇట్ క్లియర్ కదండి? సో ఇప్పుడు మనం ఇంతవరకు ఎర్రర్స్ని కంపైల్ చేసాం, నో ఎర్రర్స్. ప్రోగ్రామ్ని రన్ చేయాలి, Ctrl+F9 లేదా రన్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఏ గుడ్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్. ఈ బ్లాక్ స్క్రీన్ అనమాట. ఈ బ్లాక్ స్క్రీన్ రావడాన్నే గెట్ CH అనేది చేస్తుంది, ఓకేనా. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్ అండి. ఈ విధంగా మనము సి స్ట్రక్చర్ని చెప్తాం. యాక్చువల్గా మనకి ఫస్ట్ లైన్లో డాక్యుమెంట్ సెక్షన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ ఫంక్షన్, తర్వాత లోకల్ వేరియబుల్స్, డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్, ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని ఇవేవో సంథింగ్ ఉంటాయి. మనకు అంత అవసరం లేదు, ఇది ఇనఫ్ అనమాట, ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి. మీకు ఏమైనా డౌట్స్ అనిపించింది అనుకోండి, అడగండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా మీకు కావాలనిపిస్తే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఓకే. మన యొక్క వెబ్సైట్కి వెళ్ళి మన వెబ్సైట్ ఏమండి ఇక్కడ www.visiontech-computers అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. ఇదండి విషయం. ఇక్కడ వచ్చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకే. దిస్ ఈజ్ ద క్లాస్. ఏమది? స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్, ఓకే. ఫైన్. ఏమండి? సైనింగ్ ఆఫ్ యువర్స్ రామన్జీ.